Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. మహిళా అభివృద్ధిపై సర్కారు దృష్టి. స్టూడెంట్స్ కు నాణ్యమైన యూనిఫామ్ అందిస్తామన్న కలెక్టర్. లక్ష్యం సాధించే వరకు విశ్రమించొద్దు. ప్రతిభా విద్యార్థులకు నగదు పురస్కారాలు. మృత్యుంజయ ఆలయంలో సోపాన మండపం. మానకొండూరులో ఘనంగా వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు. ఇక వార్తల్లోని వివరాలు. మహిళా అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టిని సారిస్తోందన్నారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి. స్కూల్ యూనిఫామ్ స్టిచ్చింగ్ ఆర్డర్ మహిళలకు అప్పగించిందని గుర్తు చేశారు. యూనిఫామ్లను నాణ్యతతో కుట్టి ఆయా కేంద్రాలకు సరఫరా చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యుత్తమమైన విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే పాఠశాలల్లో మరమ్మత్తు పనులు చేపట్టామని చెప్పారు. కరీంనగర్, భాగ్యనగర్, సరస్వతి నగర్లలో మెప్మా ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు కేంద్రాలను అధికారులతో కలిసి సందర్శించారు జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి. యూనిఫామ్స్ కుట్టే ప్రక్రియను పరిశీలించారు. యూనిఫామ్స్ తయారీపై నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. దారం కట్ కాకుండా డబుల్ స్టిచ్చింగ్ చేసి ఏడాది పాటు ఉండేలా యూనిఫామ్స్ తయారు చేయాలన్నారు. ప్రత్యేక శ్రద్ధతో డ్రెస్సులను కుట్టాలని సూచించారు. స్కూల్ పిల్లలకు అవసరం అయ్యే జ్యూట్ బ్యాగ్లను తయారు చేయాలని సూచించారు. తయారు చేసే విధానంపై అవగాహన కల్పించారు. స్కూల్ యూనిఫామ్స్ త్వరగా తయారు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభంలోపు విద్యార్థులకు యూనిఫామ్స్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త వాతావరణంలో అడుగుపెట్టేలా పాఠశాలలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. పాఠశాలలు ప్రారంభం కాగానే విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్ను అందిస్తామని తెలిపారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మెప్మా పిడి స్వరూపారాణి, డిఎంసీ శ్రీవాణి, టీఎంసీ అనిత, సిఓలు పాల్గొన్నారు. లక్ష్యం సాధించేంత వరకు విశ్రమించొద్దని, ఎంత కష్టమైనా ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి. విద్యార్థులను ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించిన కలెక్టర్ ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని అధ్యాపకుల సేవలను కొనియాడారు. నగరంలో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10 GPA సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు కలెక్టర్. కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ రోడ్డు వి కన్వెన్షన్ హాల్లో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గంప వజ్రమ్మ 3వ విద్యా పురస్కార్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 10 GPA సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి 3000 నగదు, గోల్డ్ మెడల్ను అందజేశారు కలెక్టర్. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం చేయడం అభినందనీయమన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని, తద్వారా వారు మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో 88 ప్రైవేటు పాఠశాలల్లో 100% ఫలితాలు వస్తే 84 ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు.
10వ తరగతిలో మార్కులు ఎక్కువగా వచ్చాయని ఇంటర్ చదవకుండా ఉండవద్దని సూచించారు. చదువుల్లో ఫస్ట్ ఉండాలని, గమ్యస్థానం చేరుకునేంత వరకు కష్టపడుతూనే ఉండాలన్నారు. మీలాగా చాలా మంది స్టూడెంట్స్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి 10 జీపీఏ రాదు. ఇన్ఫాక్ట్ కరీంనగర్ జిల్లా గురించి మాట్లాడితే 100% రిజల్ట్స్. పర్సనలీ నన్ను అడిగితే నేను 10 జీపీఏ కన్నా 100% రిజల్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో కాబట్టి మన జిల్లా వాటిని చూస్తే 88 ప్రైవేట్ స్కూల్స్లో 100% రిజల్ట్ ఉంది, 84 గవర్నమెంట్ స్కూల్స్లో 100% రిజల్ట్ ఉంది. సో ప్రైవేట్ స్కూల్లో ఫీజు చూడండి, పర్ ఇన్వెస్ట్మెంట్ పర్ స్టూడెంట్ పర్ డే ఇన్వెస్ట్మెంట్ చూడండి, అండ్ గవర్నమెంట్ స్కూల్లో పర్ స్టూడెంట్ పర్ డే ఇన్వెస్ట్మెంట్ చూడండి. అక్కడే మీకు తేడా తెలుస్తుంది. ఎంత తేడా అయినా మీ పర్ఫార్మెన్స్ మాత్రం ఆన్ పార్. సో కాబట్టి మీ పేరెంట్స్కి, మీ టీచర్స్కి నా తరఫు నుంచి వచ్చిన విజ్ఞప్తి, మీకు ప్రైవేట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ చదివిన వాళ్ళకి వచ్చిన 10% ఫెసిలిటీస్, ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఇస్తే you will perform 100 times better. So, ఇది నేను కూడా ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివితే మా నల్లలో ట్యాప్ వాటర్ రాకపోవచ్చు సగం రోజు. అంటే 5 o'clock వేసుకొని బాత్కి పోవాలి, లేట్ చేశానంటే వాటర్ రాదు. కానీ అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదివిన పిల్లల్ని చూస్తే చాలా టిప్ టాప్ ఉంటారు. కానీ కొన్ని కన్స్ట్రెయింట్స్ డెఫినెట్లీ గవర్నమెంట్లో ఉంటుంది, బట్ దాట్ ఈస్ వాట్ గివ్స్ యూ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్ అండ్ ద కరేజ్ టు స్ట్రగల్. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు వెళ్లాలని సూచించారు పెద్దపల్లి అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్. తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని రంగాలలో రాణించాలన్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన 120 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున నగదు బహుమతి, గోల్డ్ మెడల్ను జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అందజేశారు. అలాగే ఆయా పాఠశాలల హెచ్ఎంలను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో సివిల్స్ ర్యాంకర్లు నందాల సాయికిరణ్, కొలనుపాక సహన, వెంకట్ ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్, వైస్ ప్రెసిడెంట్ జయరాములు, సెక్రటరీ సతీష్ కుమార్, నాగరాజు, వెంకట్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజల తర్వాత ఏం కావాలనుకుంటా ఉంటాము, ఏం కావాలనుకుంటా ఉంటాము అని పట్టుకొని మనకు ఎంపీ చేయాలా, బైపీ చేయాలా, సీసీ చేయాలా, హెచ్సీ చేయాలా, ఏం చేయాలో నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా క్రూషియల్. నా కోరిక ఏంటి అంటే, ఏ నిర్ణయం మీరు తీసుకుంటారో దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ నిర్ణయం మీకోసం మాత్రమే ఉండాలి. మీకు మ్యాథ్స్లో పూర్ణ సబ్జెక్ట్ మీకు తెలిసిన సైన్స్ బాగా చాలా ఫాస్ట్గా ఉన్నారు, సైన్స్లో పూర్వం ఉన్నారు, ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు, అని మీకే తెలుసు. అట్లాంటి మా నాన్నగారు చెప్పారు, నేను డాక్టర్ చేయాలనుకుంటే బైపీసీ ఇంజనీర్ అవుతాం, ఇలా బైపీసీ అయినంత నాకు గవర్నమెంట్ తీరాలి, చదువుకోరు, కష్టమని చెప్పి మళ్ళీ ఎంతో రాలేదు. మా అమ్మగారు చెప్పారు, మా నాన్నగారు చెప్పారు, నేను ఎంపీ చేయమని చెప్పి ఎంపీ చేయాలి బాబు, ఎంపీ చేయలేదు. తీరా చూసిన తర్వాత ఫిజిక్స్, మ్యాథ్స్ కుస్తీ పడలేక మనం ఇబ్బంది పడతాం. అయితే మా క్లోజ్ ఫ్రెండ్ మేము ఎంపీ చేయలేకపోతే మాకు ఆధారపడలేకపోతాం, అట్లా పోతాం. అయితే ఇలాంటి పని ఈ సేవ చేయకండి. మీకు ఏది బాగా ఇష్టం ఉంది, ఏ కోరికలు మీకు చాలా చేయాలనుకుంటా ఉన్నారు, ఎక్కడికైతే అచీవ్మెంట్ కావాలనుకుంటా ఉన్నారు, దానికి అనుగుణమైన స్టెప్స్ ఇక్కడ వేయండి. ఎంపీసా, బైపీసా, సీసా, హెచ్సా అనేది ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ ఉంటుంటారు. ఇందాక మాట్లాడారు చాలా మంది అదేం చెప్తా ఉన్నారు. తప్పిపోయిన పిల్లలు కనిపిస్తే 1098కి ఫోన్ చేయాలని కోరారు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సంపత్. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో డిపో సిబ్బంది, పోలీస్, ఆటో డ్రైవర్స్, షాప్ కీపర్స్ ప్రయాణికులకు 1098 హెల్ప్ లైన్ పైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా పిల్లలు ఒంటరిగా కనబడినా, ఎక్కువ రోజులు బస్టాండ్ ఆవరణలో భిక్షాటన చేసినా, అనుమానాస్పదంగా కనబడిన హెల్ప్ లైన్ 1098 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. ఇలాంటి పిల్లలు ఎక్కువగా ఆటో డ్రైవర్స్ కి కనబడే అవకాశం ఉన్నందున వారు తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డీసీపీఓ శాంత, ఎల్సీపీఓ రాజు, చైల్డ్ హెల్ప్ లైన్ సాయి కిరణ్, ప్రియాంక, స్వప్న పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ బాలికల మిస్సింగ్ దినోత్సవం అంటే తప్పిపోయిన బాలికల దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ దినోత్సవం జరుపుకోవడం అనేది బాధాకరమైనా కానీ అందరికీ అవేర్నెస్ ఉండడం కోసం మనము ఈ ప్రోగ్రామ్ను చేయడం జరుగుతుంది. ఎక్కడైనా బస్ స్టాండ్లో కానీ లేకపోతే ఆటోలలో కానీ ఇంకా ఏదో చౌరస్తాలలో జనాలు ఉండే దగ్గర ఏ ఏరియాల్లో కానీ మనకు ఎవరైనా పిల్లలు అనుమానాస్పదంగా కనిపించినట్టయితే ఈ 1098కు కాల్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకైతే ఇంటి నుండి పారిపోయి రావచ్చు, లేకపోతే తప్పిపోయి రావచ్చు, ఇంకా ఎవరైనా కిడ్నాప్ చేసి కూడా తీసుకురావచ్చు, ఎలోపుడ్ అయ్యి కూడా రావచ్చు. కాబట్టి అలాంటి పిల్లల్ని మనం రక్షించడానికి ఈ 1098ను మనము వారధిగా వాడుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ని గుర్తుంచుకొని చిల్డ్రన్స్ను రక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయంలో నూతనంగా నిర్మించిన సోపాన మండపాన్ని ఆలయ చైర్మన్ చల్లా మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సంగెం లక్ష్మణరావులతో కలిసి ప్రారంభించారు వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ. దాతలు అందించిన సుమారు 8 లక్షల విరాళాలతో మెట్లపై ఈ షెడ్లు నిర్మించినట్లు వారు తెలిపారు. అనంతరం విరాళాలు అందించిన దాతలను ఆయన సన్మానించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ పోతంశెట్టి శివకుమార్, గజవెల్లి బాలకిషన్ రావు, అర్చకులు పురుషోత్తం మిశ్రా, పోలు కిషన్, ఒంటెల రవీందర్ రెడ్డి, బట్టు కరుణాకర్, మృత్యుంజయ దేవాలయ సేవా సమితి సభ్యులు ఉన్నారు. మన కరీంనగర్ శివార్లోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీ గిరిజా మృత్యుంజయ దేవాలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం భక్తులైన మీ అందరికీ తెలిసిందే. మన గిరిజా మృత్యుంజయ దేవాలయంలోని మృత్యుంజయ మహాదేవుడు కోటి కల్పవృక్షములు, కోటి కామధేనులతో సమానమైన వాడు అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కల్పవృక్ష ఛాయలో కామధేను సమీపంలో నిలబడి ఏ కోరిక కోరితే ఆ కోరికను నెరవేరుస్తుంది, స్వర్గలోకంలో మాత్రమే ఉంటాయి అని విన్నాము. కానీ మన గిరిజా మృత్యుంజయుడు మాత్రము ఒక్క కామధేను, ఒక్క కల్పవృక్షము కాదు, కోటి కల్పవృక్షాలు, కోటి కామధేనులతో సమానమైంది. భక్తుల యొక్క కోరికలన్నిటి కూడా ఈడేరుస్తున్నటువంటి గొప్పనటువంటి మహాదేవ ప్రభు. అటువంటి ఆలయాన్ని నిర్మించిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి అవుతూ భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి ఆలయ ప్రాంగణంలో మెట్లపై నుండి ఎక్కడము, ఎండ వానలో తడిసిపోవడము ఇవన్నీ జరుగుతున్నాయని దృష్టిలో ఉంచుకొని భగవంతుని ప్రేరణతో భక్తులైన మీ అందరి సహాయ సహకారాలతో దివ్యమైనటువంటి సుందరమైనటువంటి మంటప నిర్మాణం చేయడం జరిగినది. సోపాన మంటప నిర్మాణం చేసిన తర్వాత ఈ రోజున ఆ సోపాన మంటపాన్ని గిరిజా మృత్యుంజయులకు సమర్పించుకోవడం జరిగినది. ఈనాటి ఈ కార్యక్రమానికి సహాయాన్ని అందించినటువంటి భక్తులైన అందరికీ కూడా ఆ గిరిజా మృత్యుంజయుడు ఆయురారోగ్య ఐశ్వర్యాన్నిచ్చి కాపాడి రక్షించుగాక. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని స్వయంభూ శ్రీ అలివేలు మంగ ఆదిలక్ష్మి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సీఐ మాదాసు రాజ్ కుమార్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజున స్వామివారి జాతరను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మానకొండూరు ప్రజలతో పాటు పలు గ్రామాల ప్రజలు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో రొడ్డ పృథ్వీరాజ్, పిట్టల మధు, ఆంజనేయులు, శంకర్, శేఖర్, రమేష్, నరేష్, అవినాష్ పాల్గొన్నారు.
కరీంనగర్ శివాజీనగర్ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ దీక్షా స్వాముల ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. జూన్ 1న హనుమత్ జయంతిని పురస్కరించుకొని ఈ ఆలయంలో ప్రతి మంగళ శనివారాలలో ప్రత్యేక అభిషేకాలు భజనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయంలో అర్చకులు సాయికృష్ణ సుధాకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకలు జరిగాయి. సాయంత్రం శోభాయాత్ర కన్నుల పండుగగా నిర్వహించారు. కరీంనగర్ రజ్వీ చమాన్ సమీపంలో ఈ నెల 26న లక్ష్య ఇంటర్నేషనల్ 5వ బ్రాంచ్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు చైర్మన్ ఖలీఫ్ ఖాన్. పాఠశాలలోని తన ఛాంబర్లో మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవానికి ఇస్రో సీనియర్ సైంటిస్ట్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ శివకుమార్ ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని తెలిపారు. తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నామన్నారు ఆయన. వచ్చే సంవత్సరం పెద్దపల్లి జగిత్యాల జిల్లాల్లోనూ బ్రాంచ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మనం రజ్వీ చమన్లో లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఇనాగరేషన్ 26 మే 2024కి మార్నింగ్ 10 o'clockకి ఇనాగరేషన్ ఉంది. నా తరఫున మీ అందరికీ ఇన్వైట్ చేయడం జరిగింది. మీరందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. డాక్టర్ టిపి శశికుమార్ గారు ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ ఇస్రో తను వస్తున్నారు ఇనాగరేషన్కి. అండ్ తనతో పాటు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు కానివ్వండి, కార్పొరేటర్స్ కానివ్వండి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, మా శ్రేయోభిలాషులు, పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి రావాలని కోరుకుంటున్నాను. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడు కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. ప్లస్ ఇది ఏంటంటే మా ఒక ఆలోచన ఎప్పుడు ఆలోచన విధానం కానీ మా ఒక విజన్ కానీ మేకింగ్ అఫోర్డబుల్ లెర్నింగ్ ఫర్ ఆల్. అతి తక్కువ ఫీజెస్లలో నాణ్యమైన విద్య ఎలా అందించాలి అనేదే మా ఆలోచన. అండ్ చేస్తున్నాం కూడా. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి కేవలం నర్సరీ ఓన్లీ మీరు 15-16 వేలకి ఇంతవరకు చేయగలుగుతున్నాం. పేరెంట్స్ దగ్గర నుంచి ఆ స్పందన ఎప్పుడు ఉంటుంది. పేరెంట్స్ ఎప్పుడు అది లక్ష్య కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి మేము ముందుకొచ్చి ఇంకా బ్రాంచెస్ చేస్తున్నాము. రాబోయే రోజులలో పెద్దపల్లి కానివ్వండి, జగిత్యాల్లో కానివ్వండి, మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో బ్రాంచెస్ కూడా లాంచ్ చేయబోతున్నాము. ఈ నెల 28న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాణపు ఆగయ్య. కరీంనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో టీడీపీ జెండా ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలల్లో అధికారం చేపట్టి చరిత్ర సృష్టించారని, ఎన్టీఆర్ సేవలను గుర్తించి భారతరత్న అవార్డు ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించే జయంతి ఉత్సవానికి పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు సందబోయిన రాజేశం, ఎర్రోజు హయగ్రీవాచారి, తాటికొండ శేఖర్, ఇట్ట మల్లేశం, సాన రామేశ్వరరెడ్డి, మేకల రాయమల్లు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి 101వ జయంతి కార్యక్రమం మరి మే 20వ తేదీన జరుపుకోవడానికి వరకు యావత్ తెలుగు రాష్ట్రాలను కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈనాడు కార్యక్రమం నిర్మించుకోబోయేటటువంటి విషయం కూడా మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలని మనవి చేస్తూ, ఆ సందర్భంగా మహనీయుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడానికి కొరకు మేమందరం కూడా కంకణబద్ధులమై మరి కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. 28 నాడు నగరంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం తిరగబడి ఆధ్వర్యంలో అక్కడ మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఎన్టీ రామారావు విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. తొందరగా మనవేత్తు మరి కరీంనగర్ నియోజక పరిధిలో ఉన్నటువంటి ఇతర నాయకులు కానీ, అన్నగారి అభిమానులు కానీ, పార్టీ అభిమానులు కానీ, పార్టీ కార్యకర్తలు కూడా ఉదయం 10 గంటల వరకు అక్కడికి రావాలి. ఆడ అన్నగారి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనంతరం మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటే అవన్నిటి కూడా కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఎన్టీ రామారావు గారు ఒక వ్యక్తి, అదొక మహాశక్తి వ్యవస్థ. ఆయన పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే మరి దేశంలో కానీ ప్రపంచంలో ఎవరు సాధించిన ఘన విజయాన్ని సాధించినటువంటి నాయకుడు అంటే కేవలం ఎన్టీఆర్ మించిన నాయకుడు కానీ, నటుడు కానీ ఈ దేశంలో ప్రపంచంలో ఈ బ్రతుకున్నంత వరకు ఎవరు కూడా చూడలేనటువంటి అంశాన్ని కూడా మనం
గుర్తించాలి. ఎన్టీ రామారావు గారు భారత బిరుదు కేంద్ర ప్రభుత్వం ఏనాడు ఇచ్చేది ఉండే, కానీ వివక్ష వల్ల ఇప్పటి వరకు ఇవ్వకపోవడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం, దేశానికి అవమానకరమైన విషయం. కనీసం ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగానైనా కానీ కేంద్ర ప్రభుత్వం స్పందించి తప్పకుండా ఎన్టీ రామారావుకు భారత బిరుదు ఇచ్చి సత్కరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ సత్కారం ఎన్టీ రామారావు కాదు, ఆ సత్కారం అనేది భారతదేశానికి వర్తిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఎన్టీ రామారావు సినిమా రంగంలో అనేకమైనటువంటి విజయాలను చేకూర్చుండు. కరువు కాటకాలు ఉన్నటువంటి రాయలసీమను ఆదుకుంటానికి వరకు 1950లో అంటే సినిమా నటుడు 49 వస్తే కేవలం సంవత్సర కాలంలో నడుపుకించి తోటి నటులందరూ సేకరించి రాయలసీమ నిధులు సేకరించిన మహానాయకుడు. నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూల్స్ కళాశాలల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి. నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను ఆకర్షించే రీతిలో ఆకట్టుకునే పేర్లతో తల్లిదండ్రులను ప్రలోభాలకు గురిచేస్తూ భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజు, నాయకులు శ్రావణ్, ప్రసాద్, అరవింద్ పాల్గొన్నారు. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో యూనిఫామ్లు టైలు బెల్టులు అమ్మరాదని ఈరోజు ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల ముందే ప్రత్యక్షంగా అమ్ముతున్నా కానీ కూడా ఈరోజు విద్యాశాఖ అధికారులు నేటి వరకు చర్య తీసుకోకపోవడం కారణం ఏందని తెలియాల్సిన పరిస్థితి ఈరోజు జిల్లా కేంద్రంలో ఉంది. ఈరోజు డిఓ గారు ఇప్పటి వరకు ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ఇప్పటివరకు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కావచ్చు, అలాగే మినరల్ వాటర్స్ కావచ్చు, అసలు బిల్డింగ్ నిర్మాణాలు కావచ్చు, అసలు పూర్తులు అవుతున్నాయా లేదా, రానున్న రోజుల్లో ప్రభుత్వ స్కూళ్ళు కూడా ప్రారంభమవుతున్నాయి. కాబట్టి వాటి మీద కూడా నేటి వరకు పట్టింపు లేని పరిస్థితి ఈరోజు జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, ప్రైవేట్ కళాశాలలు కావచ్చు, ఈరోజు హాస్టల్ నడిపించాలంటే ఈరోజు ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి అనుమతులు కావాలని ఈరోజు నిబంధనలు చెప్తున్నాయి. కానీ ఏ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు కావచ్చు, ఫైర్ సేఫ్టీ కావచ్చు, పొల్యూషన్స్ కావచ్చు, ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి అనుమతులు కావచ్చు, నేటి వరకు తీసుకోకుండా ఈరోజు కేవలం డబ్బులు సంపాదించాలే వ్యాపార దృక్పథంతో ఈరోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు నడిపిస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా కేంద్రంలో కనబడుతుంది. ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ గారికి కోరేది మేము ఒకటే, ఈరోజు విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కనీసం తమరైనా పట్టించుకొని ఏవైతే అనుమతి కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా కావచ్చు నడుస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు కావచ్చు, కళాశాల పైన తమరు కూడా స్వయంగా తనిఖీలు నిర్వహించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు బీసీసీఐ సెక్రటరీ జైషా. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జైషా ఈరోజు ఉదయం తిరుమల చేరుకొని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 6 గంటలకు వీఐపీ విరామ సమయంలో స్వామివారి ఆలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అనంతరం జైషాతో పాటు కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవీ ధర్మారెడ్డితో పాటు ఆలయ అర్చకులు, అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేశారు తిమ్మాపూర్ సీఐ స్వామి. మండలంలోని పలు విత్తన విక్రయ షాపులను ఎస్ఐ తాండ్ర నరేష్, ఏవో కిరణ్మయితో కలిసి తనిఖీ చేశారు. ప్రభుత్వం ధృవీకరించిన లైసెన్స్ కలిగిన షాపుల్లో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు సీఐ. నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని రైతులకు సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు నేటితో ముగిశాయి. ఇందులో భాగంగా స్వామివారికి తిరుకళ్యాణం, రథోత్సవం, జాతర వేడుకలు జరిపించారు. ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో ఈ నెల 17వ తేదీన ప్రారంభమైన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. 19న సాయంత్రం వృశ్చిక లగ్న సుముహూర్తంన స్వామివారికి తిరుకళ్యాణం జరిపించారు. మరుసటి రోజున స్వామివారికి రథోత్సవం, జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపైకి ఆసీనులను గావించి పురవీధుల్లో ఊరేగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర వాసవి నిత్య అన్నదాన సత్రంలో కోటి పార్థివ లింగాల తయారీని ప్రారంభించారు. శ్రీ సాంబ సదాశివ మహాదేవ సేవా సమితి డాక్టర్ బ్రహ్మశ్రీ సద్గురు సామవేదం షణ్ముఖ శర్మ ఆధ్వర్యంలో కాశీక్షేత్రంలో వైభవ ప్రవచన యజ్ఞం, శివపద గానోత్సవం, కోటి పార్థివ లింగార్చనకు కావాల్సిన కోటి భార్గవ లింగాలను గోమాత సేవా పరిషత్ హుస్నాబాద్ ఆధ్వర్యంలో నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 30 మంది సభ్యులు హాజరైనట్టు శ్రీ స్వయంభూ రాజేశ్వర వాసవి నిత్యాన్న సత్ర సముదాయ యాజమాన్యం తెలియజేసింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని మల్యాల, లక్ష్మాజీపల్లి గ్రామాల్లో కుర్మ బీరన్న పట్నాలు వైభవంగా జరిగాయి. వందలాది మంది గొల్ల కుర్మ మహిళలు ఎత్తిన బోనాలతో డప్పుచప్పుళ్ల మధ్య పోచమ్మ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వారం రోజుల పాటు బీరన్న ఉత్సవాలు కొనసాగనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. యాదవ కుర్మ గొల్లలం కలిపి ఈరోజు బీరన్న పండుగ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. పండుగ భాగంగా ఈరోజు దేవుళ్లకు పాలు, నెయ్యి అభిషేకం చేయడం జరిగింది. ఇదే రోజు నైటు పోషమ్మ తల్లికి కూడా బోనం సమర్పించడం జరుగుతుంది. అట్లే గ్రామ దేవతలకు కూడా నీళ్ళాభిషేకం చేయడం జరుగుతుంది. రేపు లింగాలను తేవడం అనే కార్యక్రమం ఉంటుంది. ఇదే పండుగ భాగంగా ఆదివారం నైటు సోమవారం తెల్లవారుజామున బోనాలు గుడికి తీసుకెళ్లడం జరుగుతుంది. అదే రోజు లంకపట్నం వేయడం జరుగుతుంది. మరియు తర్వాత రోజు మంగళవారం, బుధవారం నావెల్లి బోనంతో నావెల్లి పట్నం వేసి ఈరోజు మల్యాల హనుమాన్పల్లె గ్రామంలో వీరన్న పండుగ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు స్వామివారికి పాలు నెయ్యి పోయడం జరిగింది. ఈరోజు కార్యక్రమం పాలు నెయ్యి పోయడం, ఈరోజు పూజమ్మకు చేయడం సాయంత్రం. రేపు అనగా శనివారం రేపు గంగాబోనంతో కరీంనగర్ జిల్లా వీనవంక మండలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కన్నుల పండుగ స్వామివారి కళ్యాణం జరిగింది. వేడుకల్లో భాగంగా స్వామిని పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి రథంపైన ఊరేగించారు. వందలాది మంది గోవిందనామ స్మరణల మధ్య రథాన్ని పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు స్వామివారికి మంగళహారతులు సమర్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో సాయంత్రం వీచిన ఈదురుగాలులకు ఓ వైన్ షాప్ ముందున్న రేకులు కుప్పకూలాయి. ఈ ఘటనలో సిరికొండ మండలానికి చెందిన ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ఆంజనేయులు తన పెట్రోలింగ్ వాహనంలో క్షతగాత్రులను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.